Hello designers, welcome to UX full course in Telugu. I'm Koti. I'm lead interviewer, real-time expert and tutor. సో వెల్కమ్ టు ద డే 4. సో డే 4లో మనం డిస్కస్ చేసేది యూఎక్స్ డిజైనర్ కావాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ యూఎక్స్ ఎలిజిబిలిటీస్ ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి. రైట్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో యూఐయుఎక్స్ ట్యూట్స్ యూఐయుఎక్స్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సో లైక్ 8096446337కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో మీ ఈ వాట్సాప్కి నేను యూఎక్స్ రిలేటెడ్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ వస్తాయి. సో క్లిక్ చేసి పెట్టేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే నేను డే 4, డే 5, డే 6 ఇలా ఎవ్రీ డే మీకు యూఐఎక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. సో దానికి సంబంధించిన వీడియోస్ అందరికంటే ముందుగా మీకు రావాలి అనుకుంటే మాత్రం సో సబ్స్క్రిప్షన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్తో వస్తాయి. ఓకే, ఇక సో ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ అయితే మనము యూఎక్స్ డిజైనర్ కావాలి అంటే మాత్రము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్ యూఎక్స్ ఎలిజిబిలిటీస్ గురించి కూడా డిస్కస్ చేసాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే అది చూడండి. దాని తర్వాత వచ్చేసి యూఎక్స్ ఎలిజిబిలిటీస్ని దాదాపుగా నేను మొత్తం ఫైవ్ కేటగిరీస్ లాగా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే పార్ట్ ఈ. సో ఓకే గాయస్, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటివరకు చూసిన వీడియోస్లలో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో సో ఏదన్నా మీకు డౌట్ని మీకు కామెంట్ చేయండి, లేదా మీ ఫోన్ నెంబర్ అటాచ్ చేయండి. సో మీ నెంబర్కి నేను కాల్ చేస్తాను. లేదంటే మీరు నాకే డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి 8096 అండ్ 446337కి హాయ్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. లేదంటే మీకు డౌట్ ఉంటే డౌట్ అడగొచ్చు. సో నో ప్రాబ్లం. సో ఐ విల్ ప్రొవైడ్ యూ. సో నా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి ఏమైతే నా ఎక్స్పీరియన్స్ ఉందో 11-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ 11-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకున్న ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలు షేర్ చేస్తున్నాను. రైట్. ఎనీవే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వితౌట్ టైం ఎనీ వేస్ట్. ఐ విల్ గో టు మై నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. సో ఇక్కడికి వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ యూఎక్స్ ఎలిజిబిలిటీస్లో మనం డిస్కస్ చేసింది రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయిందండి. మీలో ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళైతే ఇదే పార్ట్ ఏ అని ఉంటుంది. ఆ పార్ట్ ఏ వీడియోని చూడండి. ఆటోమేటిక్గా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనే విషయాల గురించి అందులో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ బెస్ట్ ప్లేసెస్ టు లెర్న్ యూఎక్స్ ప్రొఫెషనల్లీ. సో మంచి ప్లేసెస్ ఏముంటాయి, మనం యూఎక్స్ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవచ్చు ఏంటి అనే విషయాల గురించి పార్ట్ బిలో మనము పార్ట్ బి అని వీడియో ఉంటుంది చూడండి. నేను తమ్నైల్లో కూడా పార్ట్ బి అని ఉంటుంది. సో ఒకసారి విజిట్ చేయండి, మీకు అంతా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కోర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి ఏంటి. సో ఆ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనం యూఎక్స్ నేర్చుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ యూఎక్స్ ఎలిజిబిలిటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అది పార్ట్ సి వీడియోలో డిస్కస్ చేశాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ విత్ పేషెన్సీ ఎలా ఉండాలి మనం వర్క్ డిజైన్ చేసే టైంలో క్లయింట్తో కావచ్చు, కంపెనీతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, టీమ్ లీడ్, మేనేజర్ వీళ్ళతోని మనం వర్క్ చేసే టైంలో ఎంత పేషెన్సీగా ఉండాలి అనే విషయాల గురించి నేను పార్ట్ సిలో మనం డిస్కస్ చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ సి చూడండి, పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ వన్ హ్యాండ్లింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ని అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంటర్న్షిప్ చేసే టైంలో ఎలా ఉండాలి, నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీలో వర్క్ చేసే టైంలో ఎలా ఉండాలనే విషయాల గురించి నేను పార్ట్ సిలో డిస్కస్ చేశాను. ఒకసారి మీరు విజిట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, బోర్గా అనిపించదు, ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విత్ సింపుల్ సొల్యూషన్స్. సో పార్ట్ డీలో చేసామండి అది. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ పెద్ద అంటే హార్డ్ వర్క్స్ని సింపుల్గా కంప్లీట్ చేయడం ఎలాగా అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది పార్ట్ డీలో. అది ఒకవేళ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ డి చూడండి. నెక్స్ట్ వన్ మేనేజింగ్ అండ్ బ్యాలెన్సింగ్ వర్క్ లోడ్. ఇది కూడా పార్ట్ డీలోనే డిస్కస్ చేశాము. సో మీరు ఒకసారి ఏబిసిడి అని ఉంటాయి,
పార్ట్స్. ఆ పార్ట్ వీడియోస్‌ని చూస్తే ఆటోమేటిక్‌గా నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. సో, ఒకటే వీడియోలో ల్యాగ్ అవుతదన్న ఉద్దేశంతోని నేను పెద్ద వీడియో చేయలేదు. జస్ట్ 30 మినిట్స్, 40 మినిట్స్ వీడియో చేశాను. బోర్‌గా అనిపిస్తదని చెప్పేసి. సో, దాని గురించి మీరు పార్ట్స్ లాగా చేశానండి. సో, అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో, ఫుల్ వీడియో అయితే మీకు కావాలంటే నేను తర్వాత మీరు కామెంట్ బాక్స్‌లో ఫుల్ వీడియో అని చెప్పేసానంటే ఈ వీడియోస్ అన్నిటిని మెర్జ్ చేసి నేను పంపించడం జరుగుతుంది. కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలంటే. లేదు పార్ట్ వైస్‌గా మేము చూస్తాము. మాకు ప్రాబ్లమ్ లేదంటే పార్ట్ వైస్‌గా చూడండి. ఓకే. రైట్. ఎనీవే ఇక మేనేజింగ్, బ్యాలెన్సింగ్ వర్క్ లోడ్ గూడా ఎలా ఉంటుంది? వర్క్ లోడ్ వచ్చినప్పుడు అంటే మనకి ఎక్కువ హెవీ వర్క్ వచ్చినప్పుడు కంపెనీస్‌లలో ఎలా హ్యాండిల్ చేయాలి? నెక్స్ట్ ఇంటర్న్‌షిప్‌లో వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు ఎలా మేనేజ్ చేయాలనే విషయాల గురించి కూడా నేను పార్ట్ డీలో డిస్కస్ చేశాను. సో, మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అయితే ఆ వీడియోస్ చూడండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక నౌ ఐ యామ్ కమింగ్ టు ద ఈ. సో, పార్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంది అంటే పార్ట్ నేను హైలైట్ చేశాను. ఎయిత్ వన్ వచ్చేసి ఎయిత్ పాయింట్ వచ్చేసి మెయింటైనింగ్ రెస్పెక్ట్ టువర్డ్ కొలీగ్ అండ్ కొలీగ్స్ అండ్ ద కంపెనీ. సో, కొలీగ్స్తోని అండ్ కంపెనీకి ఎలా రెస్పెక్ట్ ఇయ్యాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళతోని ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, ఎలా కొలాబరేట్ అవ్వాలి. సో, ఏంటి అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇన్ రియల్ టైమ్‌లో ఎలా ఉండాలి, ఇంటర్న్‌షిప్ చేసే టైంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా మీతోని డిస్కస్ చేస్తాను. నో వర్రీ అబౌట్ థాట్. నెక్స్ట్ వన్ నైన్త్ వన్ వచ్చేసి మెయింటైనింగ్ ప్రొఫెషనల్ బౌండరీస్. అంటే లైక్ నో చార్జింగ్ లైక్ షేరింగ్ పర్సనల్ డీటెయిల్స్ అట్ వర్క్. సో, మన పర్సనల్ డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో లైక్ ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అలాంటి డీటెయిల్స్‌ని మనం ఎప్పుడు కూడా కోవర్కర్స్‌తోని గానీ, మేనేజర్‌లతో గానీ, కంపెనీ వాళ్ళతోని కూడా మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అది ఎలాంటి, ఏంటి అనే విషయాల గురించి కూడా చెప్తా. ఎందుకు అంత పర్ఫెక్ట్‌గా ఈ పాయింట్‌ని ఎందుకు మెన్షన్ చేశాను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. సో, ఏం జరుగుతదని ఎగ్జాంపుల్ చెప్తా. ఇవన్నీ మీకు లైక్ ట్రైనింగ్‌లో ఎవ్వరు చెప్పరండి. ఇదేం జస్ట్ ఇంటర్న్‌షిప్ కాబట్టి ఇది కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఎలా ఇస్తారు, మా కంపెనీలో మేము ఎలా ఇంటర్న్‌షిప్ ఇస్తున్నామో, అవి మేము కొంచెం మోడిఫికేషన్ చేసేసి ఈ ఇంటర్న్‌షిప్ ఇస్తున్నాను. ఇంకా ఎక్కువగా అడ్వాన్స్డ్‌గా అంటే అక్కడ అంత మరీ డెప్త్‌గా ఉండదు. అది మేము తీసుకున్న ఆ పాయింట్‌లో మెయిన్ పాయింట్స్ ఏమైతే ఉంటాయో ఆ పాయింట్స్‌ని నేను సెగ్రిగేట్ చేసి, ఫిల్టర్ చేసి ఈ 10 పాయింట్స్ సో, ఎలిజిబిలిటీస్, యూఎక్స్ ఎలిజిబిలిటీస్ అంటే ఏంటి అనే దాని గురించి నేను ఒక 10 పాయింట్స్ నేను సెగ్రిగేట్ చేయడం జరిగింది. నార్మల్‌గా రియల్ టైమ్‌లో అయితే కొంచెము డెప్త్‌గా ఏమి ఉండదు. బట్ నేనైతే ఇంకా ఆ పాయింట్స్‌ని కొంచెం డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు రియల్ టైమ్‌లో ఇవన్నీ హెల్ప్ అవుతాయి. మనం వన్స్ కంపెనీలో ఎళ్ళిపోయినప్పుడు ఇవన్నీ మనకి ముందే నేర్చుకొని ఎళ్ళిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో, ఇలాంటివన్నీ గూడా ఇన్‌స్టిట్యూట్‌లో అయితే చెప్పరు. సో, ఎందుకంటే నేను రియల్ టైమ్ చేస్తున్నాను కాబట్టి, రియల్ టైమ్‌లో మేము ఎక్స్‌పీరియన్స్ ఉన్నాం కాబట్టి, నెక్స్ట్ రియల్ టైమ్‌లో మేము ఇంటర్న్‌షిప్ ఇస్తున్నాం కాబట్టి, మీకు ఈ వీడియోస్‌ని చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుందనమాట. ఎనీవే ఇక ఆహ్, నైన్త్ పాయింట్ వచ్చేసి నో షేరింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఎట్ వర్క్. సో, మెయింటైనింగ్ ప్రొఫెషనల్ బౌండరీస్. సో, కరెక్ట్ బౌండరీస్‌ని మనం ప్రొఫెషనల్‌గా ఫాలో అవ్వాలి. నో షేరింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఎట్ వర్క్. మన పర్సనల్ డీటెయిల్స్‌ని ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్‌ని కూడా వర్క్ టైమ్‌లో ఎక్కడ కూడా షేర్ చేసుకోవద్దు. అది ఏంటి అనే విషయాల గురించి మనం నెక్స్ట్ ఈ వీడియోలోనే నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్టిక్ టు ప్రాజెక్ట్ టైమ్‌లైన్ అండ్ డెలివరింగ్ ఆన్ టైమ్. సో, మనం ఒక ప్రాజెక్ట్‌ని ఎలా ఇన్ టైమ్‌లో డెలివర్ చేయాలి. సో, ఆన్ టైమ్‌లో మనం ఎలా డెలివర్ చేయాలి ఏంటనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. రైట్. ఈ వీడియో ఇప్పటివరకైతే మీకేమైనా ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసి సో, నాకైతే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో తీసుకురాబోతున్నాను. సో, మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ మీ మీ కామెంట్స్‌తో నేను ఇంకా సబ్జెక్ట్‌ని ఇంప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ వన్ సబ్జెక్ట్‌ని ఇంకా లైక్ నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకుపోవాలని నేనైతే నా థింగ్స్ ఉన్నాయి. సో, ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసేసి మాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి విషయాలు రియల్ టైమ్ జరుగుతున్న విషయాలు ఎవరు మీకు చెప్పరు. ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పరండి. ఇన్‌స్టిట్యూట్‌లో ఏందంటే నాకు తెలిసి ఒక 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ నేను ఇండస్ట్రీలో ప్రెజెంట్ ఇప్పుడు స్టిల్ ఇండస్ట్రీలో ఉన్నాను. మార్కెట్‌లో ఇప్పటికీ ఉన్నాను. నేను ఒక లీడ్ అండ్ ఇంటర్వ్యూవర్‌గా స్క్రీనింగ్ చేసే టైంలో ఉన్నాను. నెక్స్ట్ ఆన్‌బోర్డింగ్ చేసే టీము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆ పొజిషన్‌లో ఉన్నాను. సో, ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ అనే విషయం గురించి అన్నిటి గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే. ఎనీవే ఇక స్టిక్ టు ప్రాజెక్ట్ టైమ్‌లైన్. సో, డెలివరింగ్ ద ఆన్ టైమ్. ఇంగెలా ఉండాలి ఏంటి అనేది. సో, ఈ ఎయిత్ పాయింట్, నైన్త్ పాయింట్, 10థ్ పాయింట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. రైట్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఎయిత్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం.
ఆల్ రైట్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మెయింటైనింగ్ రెస్పెక్ట్ టువర్డ్ కొలీగ్ అండ్ ది కంపెనీ. సో, ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, రిప్రజెంట్ ద కంపెనీ వాల్ అండి. సో, కంపెనీ వెల్. సో, ఏం చేయాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంపెనీ గురించి బ్యాడ్‌గా ఎక్కడ కూడా కామెంట్లు చేయొద్దు. లైక్ మీరు కంపెనీలో వర్క్ చేసే టైంలో ఒకవేళ నీకు నచ్చలేదా యూ కెన్ అంటే లైక్ యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్. ఓకే. సో, ఎక్కడ కూడా పానిక్ అయ్యి కంపెనీల గురించి రివ్యూలు రాయడం గాని ఇలాంటివి చేయొద్దండి. దానివల్ల మీకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. మీ రిప్యుటేషన్ పడిపోయే ఛాన్సెస్ ఉంటది. సో, ఎక్కడ కూడా కొలీగ్స్‌తోని కావచ్చు, కంపెనీ వాళ్ళతోని కానీ ఎలాంటి నీకు నచ్చలేదా వెంటనే నీవు రిజిగ్నేషన్ చేసేసి ఇంకో కంపెనీని సెర్చ్ చేయడానికి ట్రై చేయండి గానీ, బట్ బ్యాడ్ రివ్యూస్ రాయడం గానీ, ఆ బ్యాడ్ రివ్యూస్ మీరే అని తెలిస్తే మాత్రం దాని యాక్షన్స్ చాలా వేరేలా ఉంటాయి. మనకు నచ్చలేదా వెంటనే ఆహ్, మనకి ఈ కంపెనీ నచ్చలేదు. ఓకే. హార్డ్ వర్క్ ఉంది. నెక్స్ట్ వర్క్ లోడ్ ఎక్కువైపోతుందంటే యూ కెన్ లీవ్ ద కంపెనీ. దట్స్ ఆల్. అంతేగాని మనం కామెంట్ రాయడం గాని ఇలాంటివి చేయకండి. సో, చాలామంది ఏం కాదు, కామెంట్ రాయాలి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతది అననంటే, సో, మీకు కాల్ చేస్తారండి. ఒకవేళ మీకు కాల్ చేస్తారు. ఇప్పుడు మీరు కామెంట్ రాయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని సెర్చ్ చేసినప్పుడు లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఆటోమేటిక్‌గా మీ ప్రొఫైల్ కనిపిస్తది. ఎవరైనా ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందనుకోండి, నేనేం చేస్తాను, ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కెళ్ళి సో, ఈ కంపెనీలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది కనెక్షన్స్ ఉన్నాయి నేను సెర్చ్ చేసుకుంటా. సెర్చ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అయితారు. కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అంటే లైక్ ఇగో ఇలా ఉంటుంది కంపెనీ. మరీ అంత బ్యాడ్‌గా ఏం కాదండి. సో, ప్రతి కంపెనీ హార్డ్‌గా లేకుంటే అయితే ఏది ఉండదు. సో, నేను కంపెనీ వైపు మాట్లాడుతున్నాను ఎప్పుడు అనుకోకండి. నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. నేను కూడా ఫేస్ చేశాను. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇంకా 2012 అంటే చాలా టార్చర్ ఉండేది. ఇప్పుడు చాలా టార్చర్ తగ్గిపోయింది గానీ, అప్పుడు మా టైంలో ఇంకా టార్చర్ ఎక్కువ ఉండేదనమాట. సో, అలాంటిదని చెప్పేసి మేము ఎక్కడ కూడా బ్యాడ్ కామెంట్లు రాయడం గాని ఏం చేయలేదండి. సో, అది మనకు నచ్చకపోతే బయటికి రావడమే గానీ, బట్ బ్యాడ్ కామెంట్‌లయితే రాయడానికి అయితే ట్రై చేయకండి. సో, రీప్రజెంట్ ద కంపెనీ సో, కంపెనీ గురించి కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేట్ క్లియర్‌లీ. డోంట్ లైక్ యాహ్! ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటని అందరికి చెప్తున్నాను. కమ్యూనికేట్ క్లియర్‌లీ. డోంట్ యూజ్ బ్రో అండ్ సిస్ వర్డ్స్. ఓకే. కంపెనీలో ఎప్పుడూ గూడా బ్రో అనే విషయాలు గానీ, సిస్ అనే వర్డ్‌ని గానీ అస్సలు యూజ్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కంపెనీ స్టాండర్డ్స్‌లో ఇవ్వండి. సో, బ్రో అనడం గానీ, సో, సిస్ అనడం ఆ వర్డ్స్ గానీ కంపెనీ స్టాండర్డ్స్ లేవు. నెక్స్ట్ వన్ సార్ అనే విషయం గూడా మనకంటే పెద్దవాళ్ళు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకనే డైరెక్టర్స్, మేనేజర్స్ ఉన్నారనుకోండి. ఓకే. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. సార్ అనే వర్డ్‌ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు గానీ, కొంతమంది అయితే సార్ అనే వర్డ్‌ని కూడా యాక్సెప్ట్ చేయరు. సో, ప్లీజ్ ఆహ్, డోంట్ కాల్ సార్. సో, ప్లీజ్ కాల్ టు మై నేమ్ అని డైరెక్ట్‌లీ నా నేమ్‌తోని పిలవండి అని కొంతమంది మేనేజర్‌లు యాక్సెప్ట్ చేస్తారు గానీ, కొంతమంది మేనేజర్‌లు యాక్సెప్ట్ చేయరండి. అడగండి. ఒకసారి అడిగి తెలుసుకోండి. ఎందుకంటే అందరూ యాక్సెప్ట్ చేయరు. పేరుని పెట్టి పిలిస్తే అందరైతే యాక్సెప్ట్ చేయరు. సో, చూసి కానీ మన కొలీగ్స్‌ని మాత్రం పేరు పెట్టి పిలవడానికి ట్రై చేయండి. సో, మన కొలీగ్స్ గానీ, మన పక్కనున్న గర్ల్స్ గావచ్చు, మెయిల్స్ గావచ్చు, ఫీమేల్ గావచ్చు, ఇప్పుడు నా దగ్గర ఇంటర్న్‌షిప్ చేస్తున్న మీరు గూడా గావచ్చు. మీరు గూడా మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అని కమ్యూనికేట్ ఎలా కావాలంటే పక్కనున్న పర్సన్‌ని 10 మంది దగ్గర ఉన్న ఒక 10 మెంబర్స్ ఉన్న దగ్గర ఎక్కడ కూడా సిస్ అని, బ్రో అని గాని ఆ వర్డ్స్ అయితే యూజ్ చేయకండి. సో, కార్పొరేట్ లెవెల్‌లో అయితే అలాంటివి ఉండదండి. సో, చాలామంది ఇంకా ఇలాంటి మిస్టేకే చేస్తున్నారు. ఎందుకంటే మీకు లైక్ మేము మామూలుగా ఆన్‌బోర్డింగ్ టైంలో మీకు ఒక 10 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ 10 డేస్ ట్రైనింగ్‌లో ఇవన్నీ ఉంటాయన్నమాట. లైక్ ఎలా ఉండాలి, ఏంటి పాస్ట్ ట్రైనింగ్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. సో, ఆ ట్రైనింగ్ టైమ్‌లో మీకు ఇవన్నీ షేర్ చేస్తారు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. బట్ నా రెస్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కంపెనీలలో జాయిన్ అయినప్పుడు ఏ పర్సన్‌ని కూడా బ్రో అని గాని, సిస్ అని గాని ఏ వర్డ్స్‌ని యూజ్ చేయకండి. పేరు పెట్టి పిలవడానికి ట్రై చేయండి. మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, సార్ అని చెప్పేసి అనడానికి అయితే ట్రై చేయండి. అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే. అందరూ అనుకుంటారు ఏంది సార్ అనమంటారా అని. నో అండి. వాళ్ళు కొంతమంది తీసుకోరు. మీకు ఆల్రెడీ ఫేస్ చేసినాము. కొంతమంది బ్రో కొంతమంది పేరు పెట్టి పిలిస్తే తీసుకోలేవారు అవన్నీ. సో, మీరు పిలిచేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అడగండి. ఫస్ట్ అడగండి. తర్వాత మీరు ఏ పేరంటే ఆ పేరు పిలవడానికి ట్రై చేయండి. కానీ బట్ బ్రో, సిస్ అనే వర్డ్స్ అయితే నా నా ఇన్‌స్టిట్యూట్ నా సారీ
నా కంపెనీలో కూడా నేను ఇప్పుడు ఇంటర్న్‌షిప్ ఇస్తున్న టీమ్‌లో కూడా ఎవరు కూడా బ్రో గాని, సిస్ గాని అననీయను నేను. సో, నెక్స్ట్ వన్ ఇప్పుడు నా దగ్గర మీరు ఇంటర్న్‌షిప్ నేర్చుకున్నా కూడా సో, నా నా నేనున్నప్పుడు మీరు మీరు పర్సనల్‌గా ఏదైనా మాట్లాడుకోండి గానీ, బట్ నేనున్నప్పుడు మాత్రం బ్రో అని, సిస్ అనే వర్డ్స్ అయితే యూజ్ చేయకండి. సో, దట్ ఈస్ నాట్ ప్రొఫెషనల్లీ యాక్చువల్‌గా చెప్పాలంటే అది కార్పొరేట్‌లో ఆ వర్డ్స్ అనేది లేవు. దాని గురించి నేను ఇంతగా చెప్తున్నాను. సో, అనకండి ఎవరిని అనకండి. ఓకేనా? సో, ఎనీవే నెక్స్ట్ మీకంటే పెద్దవాళ్ళైతే మాత్రం సార్ అని చెప్పైతే అనడానికి ట్రై చేయండి. లేదంటే పేరు పెట్టి పిలవడానికి ట్రై చేయండి గానీ, బ్రో అండ్ సిక్స్ గాని అని మాత్రం ఆ వర్డ్స్ అయితే యూజ్ చేయకండి. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్‌లోకి వచ్చేద్దాం. సో, ఇక నెక్స్ట్ వన్ అప్రిషియేట్ అదర్స్ వర్క్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే అందరూ చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. చాలామంది ఫెయిల్ అయ్యేది అదే. సో, ఎవరికైనా అప్రిషియేట్ వచ్చిందంటే ఫస్ట్ మనకి మనలో ఉన్న అది ఏంటి అంటే తట్టుకోలేము అంటే అది రిసీవ్ చేసుకోలేము. దాన్ని తీసుకోలేము. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా అప్రిషియేషన్ వచ్చింది అంటే ప్లీజ్ అప్రిషియేట్. అప్రిషియేట్ అంటే ఓహ్! కంగ్రాచ్యులేషన్స్ అని అప్రిషియేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకొచ్చినప్పుడు అదే 10 మెంబర్స్ అరే! అతను ఎలాంటి అంటే లైక్ ఇన్నర్ ఫీలింగ్ ఏం లేకుండా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాడు. సో, చాలా మంచివాడు. అందులో ఒకటి మీకేదన్నా వర్క్ హెల్ప్ కావాలనుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక క్లయింట్ దగ్గర నుంచి అతనికి అప్రిషియేట్ వచ్చింది. అంటే లైక్ క సూపర్ ఎక్సలెంట్ అని చెప్పేసి ఒక అప్రిషియేట్ గుడ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అదొచ్చి మీకు చెప్పినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, అంతేగాని వాళ్ళకి బ్యాడ్ కామెంట్ చేయడం గాని అలాంటివి ఏం చేయకండి. సో, సో, కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ గ్రేట్ డిజైనర్ అని చెప్పేసి అప్రిషియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానో చెప్తాను చూడండి. ఒకవేళ మీరు అప్రిషియేట్ చేశారనుకోండి, తన దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని మీరు అంటే ఇన్నర్ ఫీలింగ్‌నే రావాలి. అది కూడా యాక్షన్ చేస్తున్నట్టు ఎప్పుడు ఉండకండి. ఎందుకంటే అర్థమైపోద్ది పక్కనున్న పర్సన్‌కి ఇది యాక్షన్ చేస్తున్నాడా? లేదంటే ఇంటర్నల్‌గా వస్తుందా? ఆ వర్డ్ అనేది ఇంటర్నల్‌గా వస్తుందా? లేదంటే లైక్ ఔట్ సైడ్‌గా వస్తుందా అనే విషయాన్ని బాగా అంటే అబ్జర్వ్ చేస్తుంటారు. సో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఎందుకు చెప్తున్నానంటే రేపు ఇలాంటి అప్రిషియేట్ నీకొచ్చేలాగా చేస్తాడు ఆ పర్సన్. సో, అంటే ఏదన్నా నీకు ఏమన్నా లైక్ థాట్స్ రానప్పుడు గానీ, లేదంటే ఇలాంటి క్లయింట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? నువ్వు ఎలా హ్యాండిల్ చేసావో నాకు కొంచెం చెప్తే నేను కూడా చేస్తాను గదా! అంటే అప్పుడు కొంచెం మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని మీరు నెగెటివ్‌గా ఉన్నారనుకోండి, ఆ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికైతే ముందుకైతే రాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో, అప్రిషియేట్ అదర్స్ వర్క్స్. అదర్ వర్క్స్‌ని ఎవరైనా డిజైన్ చేస్తున్నప్పుడు బాగుందని చెప్పడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వన్ మీ పక్కనకొచ్చాడండి. మీ పక్కన ఉన్న డిజైనరు డిజైన్ చేస్తున్నాడు. డిజైన్ చేస్తున్నప్పుడు సో, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో, ఈస్ దిస్ ఓకేనా అన్నప్పుడు ఇది ఓకే. ఇది లేదు. ఇది బాగాలేదు అని చెప్పేసి అంత డైరెక్ట్‌గా మీరు ఆ వర్డ్స్ యూజ్ చేయకోకుండా సో, యాస్ ఆఫ్ యువర్ డిజైన్ థింకింగ్ ఈస్ వెరీ గ్రేట్. సో, బట్ ఐ విల్ ప్రొవైడ్ యూ వన్ మై సజెషన్, వన్ మై టిప్ అని చెప్పేసి అన్నప్పుడు, యాహ్! ప్లీజ్ గివ్ మీ అని అన్నప్పుడు, ఇది ఇలా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నీ థింక్ చేసింది బానే ఉంది. యువర్ ప్రెజెంటేషన్ ఈస్ వెరీ గుడ్. సో, యువర్ ప్రెజెంటేషన్ ఈస్ వెరీ క్లియర్. బట్ యాస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ విల్ ప్రొవైడ్ యూ వన్ మోర్ సజెషన్ అని చెప్పేసి చెప్పాలి. ఓకే. ఇది నేను ఒక సజెషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ సజెషన్‌ని బట్టి ఇది మీరు యాడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా బాగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో, కీప్ ఇట్ లైక్ వన్ డూప్లికేట్ అండ్ ప్లీజ్ యాడ్ మై సజెషన్ ఆల్సో. సో, ఒకటి డూప్లికేట్ తీసుకో. ఓకే. నీదేసిన డిజైన్ బాగుంది. ఒక డూప్లికేట్ అంటే రిప్లికేట్ ఒక సెపరేట్ డిజైన్ తీసుకో. నేను చెప్పిన దాన్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు దాంట్లో ఒకవేళ మీకు క్లయింట్‌కి ఈ 2 డిజైన్ చూపించినప్పుడు ఏది వర్క్ అవుతే అది తనకి షేర్ చేయడానికి ట్రై చేయి. నాది కూడా షేర్ చేయి. ఎందుకంటే నా నాలెడ్జ్ నేను చూసాను. నేను కూడా అబ్జర్వ్ చేశాను కొంతమంది క్లయింట్స్‌ని. ఇంత స్టోరీ ఉందనుకోండి. చెప్తున్నాను గదా! మీరు టాప్‌లో ఉంటారు కంపెనీలో. యెస్. మీ గురించి ఎంత పాజిటివ్‌గా షేర్ అవుతదంటే అందరికి షేర్ అవుతది మీ గురించి. "అరే! చాలా బాగా చెప్తాడురా బాబు." బాగలేదని దానికి సజెషన్ చెప్పే విధానం ఉంటది చూసారా? అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఒకవేళ నీదే వర్క్ అయిందనుకోండి. నీ నాలెడ్జ్ నీ ఐడియానే ఒకవేళ అతని దగ్గర ఓకే అయిందనుకోండి. క్లయింట్ దగ్గర యాక్సెప్ట్ చేశాడనుకోండి. అతను నీకిచ్చే రెస్పెక్ట్ అంతా ఇంతా ఉండదండి.
ఎంత బాగా షేర్ చేశాడంటే నీ గురించి, ఇగో ఇలా ఉండాలి ఎప్పుడైనా కంపెనీలో. ఎప్పుడైతే ఇలా ఉంటావో అప్పుడే నిన్ను ఎక్కువ రోజులు సర్వే చేయగలుగుతావు. కంపెనీలో ఎక్కువ సర్వే చేయగలుగుతావు. అంతేగాని ఒక పర్సన్ దగ్గర ఇలా మాట్లాడితే ఇంకొక పర్సన్ దగ్గర పోయి ఇంకోలా మాట్లాడారనుకోండి ఆటోమేటిక్‌గా లే ఆఫ్ లిస్ట్‌లో ఫస్ట్ నువ్వే ఉంటావు. ఓకేనా? సో, ఎప్పుడైనా అలాంటివి చేయకండి. సో, అప్రిషియేట్ అదర్ వర్క్స్. వేరే వాళ్ళ వర్క్‌ని మీరు అప్రిషియేట్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ సో, దీని గురించి ఇంకా మీకు ఈ 3 టాపిక్స్ గురించి లైక్ రీప్రజెంట్ ద కంపెనీ వెల్, నెక్స్ట్ కమ్యూనికేట్ క్లియర్‌లీ, డోంట్ యూజ్ బ్రో అండ్ సిక్స్ వర్డ్స్ అండ్ అప్రిషియేట్ అదర్స్ వర్క్స్. సో, ఈ 3 లైక్ నుంచి నేను తీసుకున్న ఈ 3 పాయింట్స్ మీద మీకేమైనా కామెంట్స్ ఉంటే, మీకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్‌కి 80964446 అండ్ 337కి వాట్సాప్ చేయండి. సో, దీని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నేను షేర్ చేస్తా. ఎక్కువగా డిస్కస్ చేయడానికైతే వీడియో ల్యాగ్ అవుతది. దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. దీని గురించి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. నో వర్రీ, ఐ విల్ ప్రొవైడ్ యూ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ 3 టాపిక్స్. ఓకే. థాంక్ యూ గైస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయింటైనింగ్ రెస్పెక్ట్ టువర్డ్ కొలీగ్స్ అండ్ ద కంపెనీ అన్నాం కదా. సో, నెక్స్ట్ వన్ ఫాలో ద కంపెనీ రూల్స్ అండి. సో, మనం కంపెనీ రూల్స్‌ని పక్కా ఫాలో అవ్వాలి. సో, రూల్స్ అంటే ఏముంటాయి సార్ అనంటే, మీరు పర్మిషన్ లేకుండా మీ కంపెనీ డీటెయిల్స్‌ని గానీ, మీ కంపెనీ పర్మిషన్ లేకుండా కంపెనీ డీటెయిల్స్‌ని గానీ, కంపెనీ పర్మిషన్ లేకుండా కంపెనీ ప్రాజెక్ట్స్ గానీ, వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం గానీ, వేరే థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలో షేర్ చేయడం గానీ, పోర్ట్‌ఫోలియోలో షేర్ చేయడం గానీ అలాంటివి చేయొద్దు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, కంపెనీ వాళ్ళు చెప్పిన పాలిసీస్ మనం ఫాలో అవ్వాలి. లీవ్ పాలిసీస్ కావచ్చు, నెక్స్ట్ వన్ పర్మిషన్ పాలిసీస్ కావచ్చు, అటెండెన్స్ పాలిసీస్ కావచ్చు, నెక్స్ట్ వన్ ఇంకా ఆన్‌బోర్డింగ్ పాలిసీస్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, లేదంటే ఆన్‌బోర్డింగ్ చేసే టైంలో కావచ్చు, ప్రొబేషన్ పీరియడ్‌లో కావచ్చు. సో, ఇవన్నీ కూడా ఫాలో ద కంపెనీ రూల్స్ అండి. కంపెనీ రూల్స్‌ని ఫాలో అవ్వకపోతే పక్కాగా వాళ్ళు డైరెక్ట్‌గా మీకు వితౌట్ ఎనీ ఇంటిమేషన్‌తోని మిమ్మల్ని ల్యాబ్ చేసే ఛాన్సెస్ ఉంటది. సో, మనం ఏదైనా వర్క్ చేసే టైంలో దాని పాలిసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూడటానికి ట్రై చేయండి. తెలుసుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయకండి. ఓకేనా? సో, అవి రూల్స్ ఉంటాయి. సో, కొన్ని ఈ కంపెనీ రూల్స్ ఎలా ఉంటాయి ఏంటనే విషయాల గురించి మళ్ళీ మీకేమన్నా మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి. ఎందుకంటే రూల్స్ చాలా ఉంటాయి. సో, ఆ రూల్స్ అన్నిటి గురించి నేను ఒకవేళ సెపరేట్ వీడియోని చేయడానికైతే నేను ట్రై చేస్తాను. చాలామంది ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేసిన బట్టి ఓకే. మీరు ఒకసారి ఇప్పుడే ఫాలో కంపెనీ రూల్స్ టెల్ మీ కంపెనీ రూల్స్ అండ్ ప్రొవైడ్ మీ ద కంపెనీ రూల్స్ వీడియో అని చెప్పేసి మీరు స్క్రోల్‌లో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు ఆ కంపెనీ రూల్స్ ఏంటనేది నేను సెపరేట్ కామెంట్స్‌ని బట్టి సెపరేట్ వీడియోని చేసేసి మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కీప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్మైల్ ఫేస్. ఎప్పుడు కూడా స్మైల్ ఫేస్ ఉండాలి ఆఫీస్‌లో. మీరు ఎంతలా హార్డ్ వర్క్ చేయండి, ఏ వర్క్ చేయండి, స్మైల్ ఫేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, అలా పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. నెగెటివ్‌గా అస్సలు ఆలోచించకండి. నెగెటివ్‌గా థింక్ చేయకండి. అరే! ఇలా నా డిజైన్ ఇలా రిజెక్ట్ అయిందేంటి? అరే! వాని డిజైనర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నా డిజైనర్ రిజెక్ట్ చేస్తున్నారు. ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి పానిక్ అవ్వద్దు ఎప్పుడు గూడా. సో, మనకు డిజైన్ రిజెక్ట్ కావడానికి గల రీజన్స్ మనం లైక్ ఫైండ్ చేయగలిగినాము అంటే క్లయింట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోగలిగినామంటే పక్కాగా మీకు నెక్స్ట్ టైమ్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. నెగెటివ్‌గా ఉండకండి ఎప్పుడు కూడాను. పాజిటివ్‌గా ఉండండి. ఎప్పుడు స్మైల్ ఫేస్‌తోని ఉండండి ఆఫీస్ మొత్తం లేదా. సో, ఎలా వచ్చిన వాళ్ళని మీరు ఎంతలా ప్రెషర్‌లో ఉన్నన్నా కూడా పక్కన ఉన్న పర్సన్ హే హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి అనటానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు మీ స్ట్రెస్‌ని చూసి ఆటోమేటిక్‌గా వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. సో, పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. నాకు ఇది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజైన్ చేస్తున్నానండి. 2 టైమ్స్, 3 టైమ్స్ నాకు నా డిజైన్‌ని రిజెక్ట్ చేశాడు క్లయింట్. సో, యూ కెన్ టేక్ ఏ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీ వేరే పర్సన్స్ నుంచి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి నాకిది రావట్లేదు. నేను 2 టైమ్స్ చేశాను, 3 టైమ్స్ డిజైన్ చేశాను. బట్ క్లయింట్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? ఏం చేస్తే బావుంటుందని పక్కనున్న పర్సన్‌తోని మీరు పాజిటివ్‌గా ఉండండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు షేర్ చేసే నాలెడ్జ్ పక్కాగా మీకు హెల్ప్ అవుతదని నేను అనుకుంటున్నాను. మా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. సో, కీప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఏదన్నా అడగాలా? మీకేమైనా డౌట్ ఉందా? పాజిటివ్‌గానే ఉండడానికి ట్రై చేయండి. ఇది రావట్లేదు నాకు ఒకసారి హెల్ప్ చేయవా? అని పాజిటివ్‌గా ఉండటానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏదన్నా మీకు వచ్చినా కూడా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్స్ వచ్చినా కూడా పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, వర్క్ అనేది చాలా
హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఓకే. సో మీకు ఇంకా దీని గురించి కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. హెల్ప్ వెన్ నీడెడ్. సో వేరే వాళ్ళు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం అడిగామండి. సో ఒక పర్సన్ పక్కనున్న పర్సన్ని నాకు ఏదో అవసరం వచ్చేసింది, నేను నా డిజైన్ రిజెక్ట్ అవుతుంది, నీది డిజైన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, సో ఎలా చేయాలి ఏంటి ఒకసారి నాకు షేర్ చేయవాలని అలా ఒకసారి నాకు చెప్తే నేను కూడా నేర్చేసుకుంటా అంటే అతను చెప్పినప్పుడు అతనికి ఏదైనా ఓ డౌట్ వచ్చినప్పుడు మీకు మీ నాలెడ్జ్ని కూడా తనకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప పక్కనున్న పర్సన్ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడం, పక్కనున్న పర్సన్ అదే పర్సన్ మళ్ళీ మిమ్మల్ని హెల్ప్ అడిగినప్పుడు మీరు చేయకుండా ఉన్నారనుకోండి, నెక్స్ట్ టైం మీకు అసలు హెల్పే చేయరు వాళ్ళు. సో అంటే లైక్ ఏంటంటే ప్రతి పర్సన్ వాళ్ళకి ఒక లైక్ ఏమంటుంది, ఒక ఐడియా ఉంటుంది. అంటే ఈ పర్సన్‌కి చేయాలా? వద్దా? అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో, ఎప్పుడైనా ఆ పర్సన్‌కి మనం ఒక పర్సన్ నుంచి మనం డేటాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో, డిజైన్ థాట్స్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటామో, డిజైన్ థింకింగ్ ఎలా రిసీవ్ చేసుకుంటామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పర్సన్‌కి మీ డిజైన్ థింకింగ్, మీ డేటాని కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే సో, బ్యాలెన్స్ చేయొచ్చు. మన వర్క్ బ్యాలెన్స్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే. హెల్ప్ వెన్ నీడెడ్. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్‌లో హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీ మీద ఒక మంచి ఇంప్రెస్ అనేది ఉంటుంది. సో, ఓకేనా? సో, దీని గురించి ఈ 3 పాయింట్స్ గురించి ఫాలో కంపెనీ రూల్స్, కీప్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్, హెల్ప్ వెన్ నీడెడ్. సో, వీటి గురించి ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే సో, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్‌కి సో, నాకు వాట్సాప్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ దీని గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, రైట్. థ్యాంక్ యూ గైస్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద నైన్త్ పాయింట్. ఓకే. సో, ఎయిత్ పాయింట్. ఎయిత్ పాయింట్‌లోనే మెయింటైన్ రెస్పెక్ట్ టువర్డ్ కొలీగ్స్ అండ్ ది కంపెనీ అన్నాం కదా! సో, రైట్. రెస్పెక్ట్ టు టీమ్ అండ్ స్పేస్. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన టీం మెంబర్స్తోని రెస్పెక్ట్గా ఉండాలి. సో లైక్ మిస్బిహేవియర్ అనేది చేయొద్దు. సో ఆఫీసులో మిస్బిహేవియర్ చేస్తే మాత్రం దాన్ని పాష్ అంటాం అనమాట. పాష్ ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది, పాష్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ పాష్ ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే మెయిల్ ఫీమేల్తోనే ఎలా ఉండాలి, ఫీమేల్ మెయిల్తోనే ఎలా ఉండాలి అనే విషయాల గురించి డిస్కస్ చేస్తారు. సో లైక్ వాళ్ళతో మనం చేసే బిహేవియర్ కావచ్చు, ఇలాంటివి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పాస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ పాస్ట్ ట్రైనింగ్లో ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే లైక్ చిన్న చిన్న కంపెనీస్లో ఈ పాస్ట్ ట్రైనింగ్ అనేది ఉండకపోవచ్చు. బట్ లెవెల్ 3 కంపెనీస్ అండ్ ఎంఎన్సి కంపెనీస్లలో మాత్రం పాస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. దాదాపు 3 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎలా ఉండాలి, కొలీగ్స్తో ఎలా ఉండాలి, ఎంప్లాయీస్తో ఎలా ఉండాలి, మేనేజింగ్ స్టాఫ్తో ఎలా ఉండాలి ఏంటనే విషయం గురించి మనకి అది ఒక సపరేట్ ట్రైనింగే ఉంటుంది. అది వచ్చేసి మొత్తం 3 డేస్ ఉంటుంది. ఆ 3 డేస్లో ఏంటి అంటే ఎగ్జామ్స్, ప్రతి వీడియోకి వీడియోస్ స్కిప్ చేయడానికి ఏముండదు. సో ఎవ్రీ వీడియోకి లైక్ 2 మినిట్స్కి ఒకసారి, 3 మినిట్స్కి ఒకసారి క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి. లేదంటే మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి వినాల్సి వస్తుంది. స్కిప్ ఉండదు, ఫార్వర్డ్ ఉండదు. నెక్స్ట్ వీడియో కూడా వెళ్ళిపోదు. కంటిన్యూస్గా వీడియో 30 మినిట్స్ ఉంటే 30 మినిట్స్ వీడియోని కంటిన్యూస్గా చూడాలి. ఆ 30 మినిట్స్ వీడియోలో 5 మినిట్స్కి ఒక క్వశ్చన్, 5 మినిట్స్కి ఒక క్వశ్చన్, 5 మినిట్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ మీరు 5 మినిట్స్లో మీరు ఏదో ఆన్ చేసి పోయినారనుకోండి, వీడియో ఆన్ చేసి మీరు పక్కన పోయినారనుకోండి, ఆ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేదనుకోండి, ఆ వీడియోని మళ్ళీ ఫస్ట్ కా నుంచి చేయమని చెప్తుంది. ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆ ఫంక్షనాలిటీ కావచ్చు, ఆ వీడియో ఫంక్షనాలిటీ అలా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేదు, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయినారు అనుకోండి, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ అయిపోద్ది. ఫిఫ్త్ క్వశ్చన్ దాకా పోతారు మీరు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్కి పోయిన తర్వాత మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తేనే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతారు. లేదంటే మాత్రం మళ్ళీ అందులో కూడా ఆ 5 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసినంతసేపు ఆ 5 క్వశ్చన్ వీడియో వస్తుంది. ఫస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో వస్తుంది. ఆ 10 మినిట్స్ వీడియోస్లో అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంది. 5 క్వశ్చన్స్ ఉంటుంది అదే వీడియోలో, సేమ్ వీడియోలో 5 క్వశ్చన్స్ రాగానే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా సెకండ్ క్వశ్చన్కి, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళిపోయినారు అనుకోండి, నెక్స్ట్ రిటర్న్ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వస్తుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిందే అంటది అనమాట ఆ వీడియోలో. నెక్స్ట్ మనం ఒకవేళ మీరు 5 క్వశ్చన్స్ మీరు రాంగ్ ఆన్సర్ పెట్టారనుకోండి, ఆ వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి. అంత ఇరిటేటింగ్ తీసుకోవచ్చు. అంటే ఇరిటేట్ అని కాదు, కంపెనీ రూల్ అలా ఉంటుంది అంతే. సో అలా దాదాపు 3 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. 3 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది దాన్ని ఫాస్ట్ ట్రైనింగ్ అంటాం. ఆ సర్టిఫికేట్ అనేది నెక్స్ట్ పోయే ఎంఎన్సి కంపెనీలలో మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. సో అలా అని చెప్పారు. బట్ కంపెనీస్లలో అయితే చేపిస్తున్నారంట. సో నాకు తెలిసింది ఏంటంటే మేము కూడా లైక్ ఎంక్వైరీ చేస్తాం కదా, ఫాస్ట్ ట్రైనింగ్ అయిపోతే మళ్ళీ వేరే కంపెనీకి పోయినప్పుడు మళ్ళీ
పాస్ ట్రైనింగ్ చేపిస్తున్నా అంటే ఏ కంపెనీ రూల్ ఆ కంపెనీకి ఉంటుంది. ఎనీవే అది మాత్రం 3 డేస్ ఉంటుందండి. ఆ 3 డేస్‌లో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది ఆ పాస్ ట్రైనింగ్ అయితే. దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. సో, వాటి గురించి మళ్ళీ తర్వాత మనం ఒక సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ల్యాగ్ అయితది, లెంత్ అవుతది కాబట్టి ఆ వీడియో ఏమన్నా కావాలంటే ఒకసారి పాస్ ట్రైనింగ్ అని చెప్పేసానండి. మీకు దాని గురించి ఫుల్‌గా మీ ఇన్ఫర్మేషన్ ఇయ్యడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సో టేక్ కేర్ రెస్పాన్సిబిలిటీస్. ఏదన్నా వర్క్ చెప్పినప్పుడు కానీ, మనకేదన్నా వర్క్స్ ఇచ్చినప్పుడు కానీ, మేనేజర్స్ కానీ, లీడ్ కానీ మనకేదన్నా వర్క్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలండి. అంతేగాని టేక్ ఈజీగా తీసుకోవద్దు. సో నెక్స్ట్ పర్సన్కి ఇవ్వలేదు, నీకు ఇచ్చారు అంటే యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్. వేరే పర్సన్కి ఇవ్వలేదు, మేనేజర్ నీకు ఇచ్చాడు అంటే నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ వర్క్లో అన్నట్టు. సో అంతేగాని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయకండి. నెక్స్ట్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే సో ఎవరికైనా ఏమైనా నీకు డౌట్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళకి డౌట్‌ని క్లారిఫై చేయడానికి సో ట్రై చేయాలి. అది కూడా నీ రెస్పాన్సిబిలిటీలే. సో నెక్స్ట్ ఒక టీమ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక మొత్తం 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ కూడా మనం వర్క్ చేస్తున్నాం అంటే వాళ్ళలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఆ డౌట్‌ని క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. వర్క్ విషయంలో రెస్పాన్సిబిలిటీస్ నీదే. హెల్ప్ విషయంలో రెస్పాన్సిబిలిటీస్ అండ్ వీటిలలో నీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మేనేజర్ టైంలో గానీ, లీడ్ టైంలో గానీ రెస్పెక్ట్ ఉండాలి. సో వేరే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇయ్యాలి. మనకి వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సో లైక్ ఇది టేక్ కేర్ రెస్పాన్సిబిలిటీస్. ఏదైనా వర్క్ హై ప్రయారిటీ వర్క్స్ వచ్చినప్పుడు అది రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. సో పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎనీవే నౌ ఐయామ్ కమింగ్ టు ద థర్డ్ వన్. కీప్ వర్క్ ఏరియా క్లీన్. సో క్లీన్‌గా ఉంచుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే సో మీ వర్క్‌ని ఉన్న ఎన్విరాన్మెంట్‌ని బట్టే మనకు వర్క్స్ అనేది పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటది. లైక్ పాజిటివ్ థింగ్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటది. సో కొంచెంమంది ఏందంటే నోట్ చేసుకున్న పేపర్స్ కావచ్చు అవన్నీ కూడా ఆహ్, సేమ్ లొకేషన్‌లో లైక్ బెంచ్ టేబుల్ ఉంటుంది కదా! ఆ టేబుల్ మీద లీవ్ చేసేసి ఎళ్ళిపోతారు. సో అలాంటివి చేయకండి. సో చాలా ఇంపార్టెంట్ విషయాలివి. సో ఎందుకంటే అక్కడ ఏమో కాన్ఫిడెన్షియల్ డేటా ఏదన్నా ఉందనుకోండి. సో పాస్వర్డ్స్ గానీ, యూజర్ ఐడీలు గానీ, పాస్వర్డ్స్ గానీ, ఏ పేపర్ల మీద గానీ, టేబుల్ మీద గానీ నోట్ చేయడానికి ట్రై చేయకండి. సో చాలా కాన్ఫిడెన్షియల్ డేటా ఏదైనా మిస్ అయింది అంటే మీరు ఎవరికైనా ఏదన్నా కాన్ఫిడెన్షియల్ డేటాని మీరు లైక్ షేర్ చేస్తుండంటే మాత్రం కంపెనీ వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటది. సో డోంట్ రైట్ యువర్ పాస్వర్డ్స్ అండ్ యూజర్ నేమ్స్ ఇన్ యువర్ లైక్ బుక్స్ అండ్ పేపర్స్ అండ్ టేబుల్ మీద గానీ, పేపర్స్ మీద గానీ, నెక్స్ట్ వన్ బ డైరీస్ మీద గానీ మీరు ఎక్కడ కూడా నోట్ చేసుకోకండి. సో అది టెక్నికల్‌గా వేరేలా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ టేబుల్ దగ్గర గానీ ఎలాంటివి అయితే సో లైక్ అన్‌వాంటెడ్ వర్డ్స్ అయితే రైట్ చేయకండి. ఓకేనా? సో కీప్ వర్క్ ఏరియా వెరీ క్లీన్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక నైన్త్ పాయింట్‌కి వచ్చేద్దాం. నైన్త్ పాయింట్ వచ్చేసి మెయింటైనింగ్ ప్రొఫెషనల్ బౌండరీస్, నో షేరింగ్ పర్సనల్ డేటాస్ ఎట్ వర్క్. సో ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ విషయాల గురించి గానీ, సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్‌ని ఎప్పుడు గూడా మీ మేనేజర్స్‌తో గానీ, మీ లీడ్స్‌తో మీ కొలీగ్స్‌తో గానీ, ఎవరితోని కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో లైక్ లీవ్స్ విషయంలో రావు. లైక్ మీరు ఫ్యామిలీ మెంబర్స్‌తోని ఎంజాయ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే లీవ్స్ ఇచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండవండి. సో మీకేదన్నా పర్సనల్‌గా ఉంటే పర్సనల్‌గా మీరు వెళ్ళిపోవడానికి లీవ్‌లు పెట్టడానికి ట్రై చేయండి తప్ప, పర్సనల్ డీటెయిల్స్‌ని ఎక్కడ కూడా షేర్ చేసుకోకండి. ఓకే. సో లైక్ ఇలా మేము టూర్ వెళ్తున్నాం అలాంటి విషయాలు ఏదైనా చేస్తేనే ఖచ్చితంగా మీకు లీవ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే వర్క్ ప్రయారిటీ ఎక్కువ ఉండాలి అని అంటారు. సో ఏదైనా ఉంటే వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయండి అని అంటారు. మీకు అలాంటి టైంలో మీకు లీవ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. దాని గురించి కూడా సో ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీకు వీకెండ్స్‌లో మాత్రమే ప్లాన్ చేసుకుంటే, వీక్ డేస్‌లో ఒకవేళ మీరు ప్లాన్ చేసినారు అనుకుంటే మాత్రం మీకు కంపల్సరీగా ఆ లీవ్‌ని ఖచ్చితంగా అది తెలిస్తే మాత్రం లీవ్‌ని అయితే క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ 100% ఉంటది. మీరు పర్సనల్‌గా వేరే విషయం చెప్పేసుకొని లీవ్ తీసుకోవడానికి ట్రై చేయండి తప్ప, సో ఇలా ఫ్యామిలీతో ట్రిప్‌కెళ్తున్నాం నాకు లీవ్ కావాలంటే మాత్రం మీకు పక్కాగా మీ లీవ్‌ని క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే వర్క్ అనేది హై ప్రయారిటీ లాగా క్రియేట్ చేస్తారు. వర్కే హై ప్రయారిటీ అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. సో దానికి మీరు ఒకవేళ ఇలా చెప్పి ఎళ్ళిపోయినారనుకోండి పక్కాగా మీ మీదైతే ఫోకస్ చేస్తారు. సో అలాంటివి కాకుండా పర్సనల్‌గా మీరు పర్సనల్ అని చెప్పేసి పర్సనల్ లీవ్ అని చెప్పేసి పెట్టేసుకొని ఎళ్ళిపోవడమే తప్ప మీకు పర్సనల్‌గా ఏది డిస్కస్ చేయడానికి సో ట్రై చేయకండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ రిలేటెడ్ టాపిక్స్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది పెద్ద స్టోరీయే జరుగుతది.
సో, రీసెంట్‌గా మేము వర్క్ చేసే టైంలో మేము ఒక కంపెనీలో మేము ఇంటర్వ్యూ చేసాం ఒక క్యాండిడేట్‌ని. ఇంటర్వ్యూ చేస్తే ఆ క్యాండిడేట్ ఏం చేశాడు అంటే, సో, ఇంటర్వ్యూ గురించి తన కొలీగ్స్‌తోని షేర్ చేసుకున్నాడు. ఏమని? సో, నాకు అంటే ఆ టైంలో బిజీ షెడ్యూల్ ఉంది. ఇంటర్వ్యూస్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయి. ఆ స్ట్రిక్ట్‌గా జరిగే టైంలో మొత్తం 5 రౌండ్స్ పెడుతున్నారు. ఆఫీస్‌లో 5 రౌండ్స్ పెడుతున్నారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి క్వెషన్స్ రౌండ్. సెకండ్ రౌండ్ వచ్చేసి స్కిల్ టెస్ట్. థర్డ్ రౌండ్ వచ్చేసి సో, టెస్ట్ ఫైల్ అంటే మీకు ఏదైనా ఒక టెస్ట్ ఫైల్ ఇచ్చేసి దాన్ని డిజైన్ చేయమంటాం. ఫోర్త్ రౌండ్ వచ్చేసి మేనేజర్ రౌండ్. ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రౌండ్ అనమాట. 5 రౌండ్స్ జరుగుతున్నాయి కంపెనీస్‌లో. అయితే ఒక పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏమైంది అంటే ఒక రౌండ్‌తోనే ఆ పర్సన్‌ని హైరింగ్ చేయడం జరిగింది. ఒక పర్సన్‌ని అది కూడా ఒక పర్సనే జరిగిందనమాట. అయితే ఆ పర్సన్ వచ్చేసి ఆన్ బోర్డ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి తన పక్కనున్న కొలీగ్స్‌తోని షేర్ చేసుకున్నాడు. తన పక్కనున్న కొలీగ్స్ అంటే రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళు. వాళ్ళంతా రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆన్ బోర్డింగ్ చేసే టైంలో వాళ్ళకి ఒక 10 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. సో, రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళందరికీ 10 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ 10 డేస్ ట్రైనింగ్ ఇచ్చే క్యాండిడేట్స్‌లోనే ఒక పర్సన్ ఎవరికైతే వన్ రౌండ్‌తోని ఎవరైతే హైర్ అయ్యారో ఆ పర్సన్ ఏం చేశాడంటే మిగతా పర్సన్స్‌తోని షేర్ చేసుకున్నాడు. సో, ఏమని షేర్ చేసుకున్నాడు? నాకు ఒకటే ఇంటర్వ్యూ జరిగింది. ఒకటే రౌండ్ జరిగింది. చాలా డెడ్ ఈజీగా జరిగింది. అసలు ఈళ్ళేంటి ఇంత ఈజీగా వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారని నేను అనుకోలేదు. చాలా డెడ్ ఈజీ అసలు ఈ కంపెనీలో ఇంత ఈజీగా ఉందంటే నేను చాలా ఎప్పుడో వచ్చేవాడినే. సింపులే ఈ కంపెనీలో జాబ్ కొట్టడం అని చెప్పేసి చాలా తక్కువ డౌన్ చేసి మాట్లాడటం జరిగింది. కంపెనీ గురించి డౌన్ చేసి మాట్లాడటం జరిగింది. దానివల్ల ఏమైంది అంటే ఆ పర్సన్ ఎళ్ళి వేరే పర్సన్‌కి చెప్పాడు. ఇంకొక పర్సన్ ఎళ్ళి ఆ పర్సన్‌కెళ్ళాడు. ఇదంతా ఏమైంది అంటే ఈ పర్సన్ ఏమైతే డిస్కస్ చేశాడో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా మేనేజర్ లెవెల్‌లోకెళ్ళిపోయింది. టీమ్ లీడ్ అండ్ మేనేజర్ లెవెల్‌కెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్వ్యూ రౌండ్ చేసిన ఆ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని బయటికి తీశారు. బయటికి తీసేసి హెచ్ఆర్ మేనేజ్మెంట్ టీమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి క్వా టీమ్ లీడ్స్ అండ్ మేనేజర్స్. ఈ 3 మెంబర్స్ ఈ 3 మెంబర్స్ కలిసి ఆ పర్సన్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటది గదా! ఆ ఫస్ట్ ఇంటర్వ్యూని ఓపెన్ చేశారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఓపెన్ చేసి ఒకటే రౌండ్‌ని కంప్లీట్ చేయడం అనేది అక్కడ ఒకటే రౌండ్ కంప్లీట్ చేసినట్టుగా ఆ వీడియో ఉంది. ఆ వీడియోని ఏం చేశారంటే మళ్ళీ రివ్యూ చేసేసి ఆ పర్సన్‌కి ఫస్ట్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ పెట్టినారు. 5 రౌండ్స్ పెట్టినారు. 5 రౌండ్స్ పెట్టి లాస్ట్ రౌండ్‌లో ల్యాబ్ చేసేసినారు. ఎందుకు? టాపిక్స్ ఇచ్చేసారు. టాపిక్ ఇచ్చి డిజైన్ చేయమన్నారు. డిజైన్ చేయమంటే ఆ డిజైన్ అంత అక్యురేట్‌గా రాలేదు. ఫస్ట్ థింగ్. సో, ఇప్పుడు ఇదంతా జరిగింది ఏంది? ఆ పర్సన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసాడో, ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన దాన్ని బట్టి ఆ అబ్బాయి లేఔట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా గూడా కంపెనీలలో ఇంటర్వ్యూలు జరిగినప్పుడు నీకొక 2 క్వెషన్స్ అడిగారా? 3 క్వెషన్స్ అడిగారా? 4 క్వెషన్స్ అడిగారా? యెస్. సో, దట్ ఈస్ యువర్ సీక్రెట్. సో, డోంట్ షేర్ విత్ అదర్స్. మీరు సింపుల్‌గా జరిగిందనుకోండి. సో, మీదది లక్ అనుకోవడమే. ఆ టైంలో మీకు లక్ అనుకోవడమే. అంతేగాని ఆ ఇన్ఫర్మేషన్ నీ పక్కనున్న పర్సన్స్‌కి మీరు షేర్ చేయడం వల్ల సో, ఎంటనే ఆ పర్సన్స్ వేరే వాళ్ళకొని షేర్ చేసిర్రు. దానివల్ల ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఆ ఫస్ట్ రౌండ్ చేసిన తర్వాత ఈ పర్సన్ ఫస్ట్ రౌండే చేశారంట. ఈ పర్సన్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ కూడా ఫినిష్ చేయండి అని చెప్పేసి హెచ్ఆర్ మేనేజింగ్ టీమ్ ఏం చేసింది? ఈ పర్సన్‌కి 4 రౌండ్స్‌ని ఫినిష్ చేయండి అని చెప్పేసి వెంటనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మెయిల్ పోయింది. అందరికి మెయిల్ వచ్చింది. ఆటోమేటిక్‌గా ఆ పర్సన్‌కి సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ పెట్టినారు. ఖతం. ఫస్ట్ 2 రౌండ్‌లలో ఎగిరిపోయిండు. సో, ఏంది అంటే రీజన్ ఇదే. అంటే డిజైన్ సరిగ్గా లేదు. "యెస్ రా బాబు! నీకొచ్చినప్పుడు ఎలా ఉండాలి? నీకు జాబ్ వచ్చింది. యెస్ నీకు వచ్చింది. వేరే వాళ్ళకి చాలా హార్డ్‌గా జరిగింది. వాళ్ళందరూ చాలా హార్డ్‌గా జరిగినాయి ఇంటర్వ్యూ రౌండ్స్ అన్నీ గూడా. నేను 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 జాయిన్ అవుతానని అనుకోలేదు. నాకు మంచి ఆపర్చునిటీస్ మై గాడ్! ఇలాంటి కంపెనీలో నేను రావడం నాకు చాలా లక్ అని చెప్పేసి ఆ పర్సన్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది? ఈ కంపెనీలో అంత సింపులే అబ్బా! నాకు ఒకటే ఇంటర్వ్యూ జరిగింది. ఒకటే రౌండ్ జరిగింది. ఒకటే రౌండ్‌లో వీళ్ళు ఇంటర్వ్యూ అసలు నాకు రౌండ్ చేసినోడు 2 క్వెషన్స్, 3 క్వెషన్స్ అడిగాడు. అసలు అతను యూఎక్స్ డిజైనరా కాదా అని చెప్పేసి అతన్ని అనడం. ఇయన్నీ జరగటం వల్ల ఇవన్నీ పై వరకు పోయినాయన్నమాట. పోయేసరికి ఆ పర్సన్ లే ఆఫ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా గూడా ఇంటర్వ్యూ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని మీ కంపెనీలో గాని, మీ కొలీగ్స్‌తో గాని ఎవ్వరితోని షేర్ చేసుకోకండి. మీకొక 2 క్వెషన్స్‌తోని మీరు హైర్ అయ్యారా? యాహ్! యూ కెన్ ఎంజాయ్ విత్ దట్ వర్డ్. ఓకే. యూ కెన్ ఎంజాయ్ విత్ దట్ రోల్. యూ కెన్ ఎంజాయ్ విత్ దట్ మూవ్‌మెంట్. ఓకే. బట్ డోంట్ షేర్ విత్ యువర్ అదర్స్. సో, వేరే వాళ్ళతోని ఎప్పుడు గూడా అది షేర్ చేసుకోకండి. సో,
అది హార్డ్‌గా జరిగినా 2 క్వెషన్స్ అని 3 క్వెషన్స్ జరిగినా ఇది ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే సూపర్ జరిగింది. చాలా బాగా జరిగింది అని చెప్పేదానికి ట్రై చేయాలి తప్ప సింపుల్‌గా జరిగింది అది ఇది అని అన్నారనుకోండి మీ మీద వెంటనే మళ్ళీ యాక్షన్ ఉంటది. సో ఎప్పుడు కూడా అలాంటి వర్డ్స్ అయితే షేర్ చేసుకోకండి. చాలా మంది జరిగినాయి ఇలాంటివి. మా కంపెనీలో అయితే చాలా జరిగినాయి ఇలాంటియి. ఇలాంటివి అయితే చేయకండి. సో మీకు ఇంటర్వ్యూ ఏది జరిగినా కూడా ఎలా జరిగినా దాన్ని పాజిటివ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ యువర్ లక్. ఆ పర్సన్ నువ్వు లక్కీ పర్సన్ అన్నట్టు. ఒకవేళ ఒక ఇంటర్వ్యూతో నువ్వు హైర్ అయ్యావా, సో యాహ్! యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ సెల్ఫ్. అది మీరు మాత్రమే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. లోపల మాత్రం చెప్పినప్పుడు మాత్రం నాకు రౌండ్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా జరిగినాయనే చెప్పాలి తప్ప, ఇలా చెప్పడం, వేరే ఇంటర్వ్యూ చేసిన క్యాండిడేట్‌ని తక్కువ చేసి మాట్లాడటం, సో ఆ పర్సన్‌కి సబ్జెక్ట్ రాదు అని చెప్పేసి అనుకోవటం కాదు. అతను సబ్జెక్ట్ ఏదో వర్క్ బిజీలో కావచ్చు, వర్క్ ప్రెషర్‌లో కావచ్చు, లేదంటే హైరింగ్ చేసుకోవాలన్న థాట్‌లో కావచ్చు, లేదంటే క్లయింట్ ప్రెషర్ వల్ల కావచ్చు, మిమ్మల్ని వెంటనే ఒక 2, 3 క్వెషన్స్ లేదా ఒక 10 క్వెషన్స్‌ని ఫినిష్ చేసేసి మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు దాన్ని బ్యాడ్‌గా మీరు పోర్ట్రేట్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీరు లే ఆఫ్ లిస్ట్‌లో మీరే ఫస్ట్ ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి విషయాలైతే చేయకండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల గురించి కావాలంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి సో 8096446337కి ఒకసారి మెసేజ్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నౌ ఐ యామ్ కమింగ్ టు ద థర్డ్ టాపిక్. సో యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. చాలా ఇంపార్టెంట్. సో మీ వీక్‌నెస్ అంటే నేను ఇలా డిజైన్ చేయలేకపోతున్నాను, నేను ఇలా అయితే చేయలేను, ఇలాంటి హార్డ్ వర్క్స్ నేను చేయలేను, ఇవన్నీ కూడా వీక్‌నెస్ అనమాట. వీక్ వర్డ్స్. ఎప్పుడైనా వీక్ వర్డ్స్‌ని మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఇది నాకు రాదు, నెక్స్ట్ ఇది నేను చేయలేను, నెక్స్ట్ వన్ ఈ ఈ ఈ డిజైన్స్ వర్క్స్ వచ్చినప్పుడు నాకు ప్రెజర్ అనిపిస్తది. ఇలాంటి డిజైన్స్, ఇలాంటి వర్క్స్‌ని నేను హ్యాండిల్ చేయలేను అనే వర్డ్స్ ఉంటాయి కదా! ఎప్పుడు కూడా అవి మీరు వీక్‌నెస్ అది. ఇవన్నీ వీక్‌నెస్ ఏమైతే ఉంటాయో, వీక్ వర్డ్స్ మీలో ఉండే వీక్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళతోని షేర్ చేసుకోవడానికి ట్రై చేయకండి. స్ట్రెంగ్త్‌ని వీక్‌ని కూడా స్ట్రెంగ్త్ లాగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆటోమేటిక్‌గా మీకు పాజిటివ్ ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్. లైక్ ఎనీవే ఇక మెయింటైనింగ్ ప్రొఫెషనల్ బౌండరీస్‌లో, నో షేరింగ్ పర్సనల్ డీటెయిల్స్‌లో, సో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఇంటర్వ్యూ రిలేటెడ్ టాపిక్స్ అండ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ సంబంధించి ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో ప్లీజ్ పింగ్ మీ లేదా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే మాకు 8096446337 నెంబర్‌కి వాట్సాప్ చేయండి ఇంటర్న్‌షిప్ అని చెప్పేసి. చెప్తే మీకు ఇలాంటి డీటెయిల్స్‌ని మీరు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. యెస్. ఎనీవే నౌ ఐ యామ్ కమింగ్ టు ద 10th పాయింట్. స్టిక్ టు ప్రాజెక్ట్ టైమ్‌లైన్ అండ్ డెలివరింగ్ ఆన్ టైమ్. సో ఏంటంటే మనకి ఎలా ఉండాలి? సో లైక్ టైమ్‌లైన్స్‌ని బ్యాలెన్స్ ఎలా చేయాలి? సో స్టిక్ టు ప్రాజెక్ట్ టైమ్‌లైన్ అండ్ డెలివరింగ్ ఆన్ టైమ్. ప్రాజెక్ట్ టైమ్‌లోనే ఎలాస్టిక్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఇన్ టైమ్‌లో దాన్ని డెలివరీ ఎలా చేయాలి అనే విషయాల గురించి డిస్కస్ చేస్తే దాంట్లో వచ్చేసి ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. బ్రేక్ ద ప్రాజెక్ట్ ఇంటూ స్మాల్ టాస్క్. ఏం చేయాలంటే మనకి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు స్మాల్ టాస్క్ ఏంటి, బిగ్ టాస్క్ ఏంటి, అంటే కాంప్లెక్స్ ఏంటి, సింపుల్ ఏంటి అనేది మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఒక ఒక ప్రాజెక్ట్‌ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. సింపుల్ లేదంటే 3 కొంతమంది ఏం చేస్తారంటే 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. సింపుల్, మీడియం, హార్డ్ ఇలాగా కాంప్లెక్స్. ఇలా షేర్ చేసుకుంటారు. సో మీకు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరు 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకొని మీరైతే వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే. దానివల్ల సింపుల్‌గా వర్క్ అయిపోద్ది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా సింపుల్‌గా సొల్యూషన్ ఉంటది. సో తొందరగా వర్క్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్‌ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే, ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్ రియలిస్టిక్ డెడ్‌లైన్స్. ఆల్‌రైట్. సో నౌ ఐయామ్ కమింగ్ టు ద సెకండ్ వన్. సెట్ రియలిస్టిక్ డెడ్‌లైన్స్. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి సెట్ రియలిస్టిక్ డెడ్‌లైన్స్ ఎలా ఉండాలి అంటే షార్ప్‌గా ఇవ్వాలి. సో లైక్ మనకి ముందే అనాలిసిస్ చేయాలండి. సో మనం ఏదన్నా వర్క్ కంప్లీట్ చేసే టైంలో కావచ్చు, లేదంటే వర్క్ టైమ్‌లైన్స్ విషయంలో కావచ్చు చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. లైక్ ఆ వర్క్ ఎంత టైంలో ఫినిష్ అవుద్దనేది ఫస్ట్ మీరే ఆహ్, లైక్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సెగ్రిగేట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా లైక్ డెడ్‌లైన్స్‌ని కావచ్చు, ఎగ్జాక్ట్‌గా టైమ్‌లైన్స్‌ని కావచ్చు మీరు డివైడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీకు 10 సపోజ్ మీకు
10 మినిట్స్‌లో వర్క్ అవుతది అనుకుంటే దాన్ని 15 మినిట్స్ యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రౌజింగ్‌కి 5 మినిట్స్ వేస్ట్ అయిపోద్ది. మీ థింకింగ్ 5 మినిట్స్ అయినా డిజైన్ టైమ్. సో, ఎందుకు అంటున్నానంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, మీ వర్క్‌ని ఎలా డివైడ్ చేయాలి అంటే లైక్ ఒక టైమ్ లైన్స్ ఏసే టైంలో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు డిజైన్ థింకింగ్ ఒక 5 మినిట్స్, డిజైన్ చేయడానికి ఒక 5 మినిట్స్ అయితే బ్రౌజ్ చేయడానికి ఒక 5 మినిట్స్ అనమాట. అంటే మొత్తం 15 మినిట్స్. ఇలా మనం టైమ్ లైన్స్‌ని సెట్ జేసుకోవాలి. ప్రతి స్క్రీన్‌కి, ఎవ్రీ స్క్రీన్‌కి. అలా సెట్ చేసుకొని ఉన్న రియలిస్టిక్ డెడ్‌లైన్స్‌ని మనం షేర్ చేయడానికి ట్రై చేయాలి. 1 ఆర్ 2 డేస్ ఎక్స్‌ట్రా ఇచ్చినా ప్రాబ్లమ్ లేదులే గానీ, బట్ తక్కువ ఇస్తే మాత్రం తర్వాత మీకు బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, లైక్ అది చూసుకోండి. బ్యాలెన్స్ జేయాలి. కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాలి. సో, ఇలాంటి విషయాల గురించి మనం ఎన్నో ఈ వీడియోస్‌లలో డిస్కస్ చేయబోతున్నాం. ఇంటర్న్‌షిప్‌లో డిస్కస్ చేయబోతున్నాం. టైమ్ లైన్స్ ఎలా ఇవ్వాలి? ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ ఎలా ఇవ్వాలి? ఏంటి? అనే విషయాల గురించి మన ఇంటర్న్‌షిప్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేపించబోతున్నాను. చేస్తున్నాను కూడా. సో, మన దగ్గర మొత్తం టోటల్‌గా 100 మెంబర్స్ ఉన్నారు. ఇంటర్న్‌షిప్ చేసేవాళ్ళు ప్రెజెంట్ అయితే 100 మెంబర్స్ ఉన్నారు. ఒక 2 బ్యాచెస్ నడుస్తున్నాయి. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్‌కి ఇప్పుడే సో, ఇంటర్న్‌షిప్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. లేదంటే మీరు ఒకవేళ కాల్‌లో డిస్కస్ చేయాలనుకుంటే సేమ్ నంబర్‌కి కాల్ చేయండి. లేదు మేము డైరెక్ట్‌గా మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నామంటే సేమ్ నంబర్‌కి సో, లొకేషన్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. డైరెక్ట్‌గా వచ్చేసి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, యాహ్! డెడ్‌లైన్స్ ఎలా ఉండాలి? ఒక ప్రాజెక్ట్ ఇస్తే డెడ్‌లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఏంటి అనే విషయాల గురించి కూడా మన ఇంటర్న్‌షిప్‌లో కవర్ చేస్తున్నాను. ఈ టాపిక్ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు 10 పాయింట్స్ ఉన్నాయి గదా! ఈ 10 పాయింట్స్ గూడా నేను చెప్పిన 10 పాయింట్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ కేటగరీ నేను ఇప్పుడు చెప్పే ఇంటర్న్‌షిప్‌లో కవర్ చేయబోతున్నాను. సో, ఎవ్రీథింగ్ మీకు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు రియల్ టైమ్‌లో అసలు కంపెనీలలో ఎలా ఉండాలనేది గూడా మీకు స్పెషల్‌గా మీకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ ట్రైనింగ్, స్పెషల్ కేర్ తీసుకోబోతున్నాము. ఓకే. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇప్పుడే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో, రైట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సో యాహ్! ట్రాక్ ప్రోగ్రెస్ వీక్లీ. సో, మనం వన్స్ టైమ్‌లైన్స్ కంప్లీట్‌గా ఇచ్చిన తర్వాత సో, క్లయింట్‌కి కావచ్చు, మీ మేనేజర్‌కి కావచ్చు, మీ టైమ్‌లైన్స్‌ని షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ఈ వీక్‌లో మనం ఎంత వర్క్ చేయాల్సి ఉంది. సెకండ్ వీక్‌లో ఎంత వర్క్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వీక్‌లో ఎంత వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీక్లీ వచ్చేసి ఇంత వర్క్ ఉంటే, ఆ వర్క్ డేకి ఎంత వర్క్ మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు సో, బ్రేక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే టైమ్‌లైన్స్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాయి. కంపెనీస్ గాని, మేనేజర్స్ గావచ్చు, లైక్ క్లయింట్స్ గావచ్చు, స్ట్రిక్ట్ రూల్స్‌ని ఫాలో అవుతాయి. ఈరోజు 1 మంత్‌లో కంప్లీట్ అవ్వాలంటే 1 మంత్‌లో ఎగ్జాక్ట్‌గా 1 మంత్‌లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ప్లాన్స్ ఉంటాయండి. క్లయింట్స్‌కి చాలా ప్లాన్స్ ఉంటాయి. లైక్ 1 మంత్‌లో ఫినిష్ చేయాలంటే 1 మంత్‌లో ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా 1 మంత్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ వాళ్ళు వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో, క్లయింట్స్ టీమ్ మెంబర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు మళ్ళీ సెల్ఫ్ క్యూసీ చేసుకుంటారు. వాళ్ళు ఫంక్షనాలిటీ అంతా ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. మరి ఈ టైంలో ఈ ఈ ఈ సినారియోలో వాళ్ళకి కొంత టైం కావాల్సి ఉంటుంది. వాళ్ళు డెడ్‌లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ క్యూసీ ఫినిష్ చేసుకున్న తర్వాత లాంచింగ్‌కి ప్లాన్ చేస్తారనమాట. అంటే వాళ్ళు ఒక టైం పెట్టుకుంటారు. ఈ టైంకి మేము లాంచ్ చేయాలి అని. సో, ఆ లాంచింగ్ టైం అనేది మనకి తక్కువ టైం ఇస్తారు. బట్ వాళ్ళకి వేరే టైం అయితే వాళ్ళు తీసుకుంటారు. బట్ మనకైతే మాత్రం డెడ్‌లైన్స్ అయితే ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటారు. సో, ఫినిష్ చేపించుకొని వాళ్ళు లాంచ్ చేసేయడానికి ట్రై చేస్తారనమాట. సో, ఇలాంటి మరి ట్రాక్ ప్రోగ్రెస్ వీక్లీ ఎలా ట్రాక్ చేయాలి? మన వర్క్ ప్రోగ్రెస్ అనేది ఎలా ట్రాక్ చేయాలి? ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాల గురించి కూడా మనం ఇంటర్న్‌షిప్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఈ 3 పాయింట్స్ గురించి అంటే స్టిక్ టు ప్రాజెక్ట్ టైమ్‌లైన్ అండ్ డెలివరింగ్ ఆన్ టైమ్ ఇలాంటివి ఏదున్నా కూడా మీకు ఇవన్నీ కూడా ఈ 3 పాయింట్స్ గురించి నేను క్లియర్‌గా ఈ ఇంటర్న్‌షిప్‌లో డిస్కస్ చేయబోతున్నాను. నేను ఈ ఇంటర్న్‌షిప్‌లో ఏమైతే డిస్కస్ చేస్తున్నానో వాటిని జస్ట్ పాయింట్ వైస్ మీకు ఓవర్‌వ్యూ ఇస్తున్నాను అంతే. దిస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ వీడియో. ఇదైతే ఫుల్ వీడియో కాదండి. సో, జస్ట్ మీకు ఓవర్‌వ్యూ ఇస్తున్నాను. మీకు టోటల్‌గా ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది ఈ ఇంటర్న్‌షిప్ అనే విషయాల గురించి మీకు ఓవర్‌వ్యూ ఇస్తున్నాను. ఈ ఓవర్‌వ్యూలోనే మీకు మాక్సిమం క్లారిటీ వచ్చి ఉంటది. లైక్ ఇంటర్న్‌షిప్ ఎలా ఉంటది? సో, ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది? యూఎక్స్ ఎలా ఉండబోతుందని మీకు మాక్సిమం ఒక ఐడియా వచ్చి ఉంటది. సో, మీలో ఇంకా ఎవరికైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్‌కి మెసేజ్ చేయండి. ఇంటర్న్‌షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. సో, మెసేజ్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్‌ని మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. లేదంటే సో, కాల్స్ మాట్లాడాలన్నా సేమ్ నంబర్ అండి. సో, ఐ డోంట్ హావ్ ఎనీ రిసెప్షనిస్ట్. సో, నాకు ఎలాంటి రిసెప్షన్‌లు అయితే ఎవరు లేరు. థర్డ్ పార్టీ పర్సన్స్ అయితే ఇంకా ఎవరు లేరు. డైరెక్ట్‌గా నేనే కాల్ లిఫ్ట్ చేస్తాను. డైరెక్ట్‌గా నాతోనే మీరు మాట్లాడొచ్చు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైనా
విజిట్ చేయాలంటే, లొకేషన్ విజిట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్‌కి సో, లొకేషన్ అని మెసేజ్ చేయండి. సో, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసిన తర్వాత మీకు లొకేషన్ షేర్ చేస్తాను. సో, లైక్ వచ్చి మీట్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నోట్ చేసుకొని రండి. మీ డౌట్స్ అన్నిటికి నేను క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీలో ఇంకా ఎవరికైనా సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే గైస్. సో, ఇప్పటి వరకైతే నేను 10 టాపిక్స్ గురించి అంటే లైక్ మనము యూఎక్స్ నేర్చుకోవాలి అనుకుంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యూఎక్స్ ఎలిజిబిలిటీస్ గురించి మనం డిస్కస్ చేశాము. ఇక్కడితోని యూఎక్స్ ఎలిజిబిలిటీస్ మొత్తం 10 పాయింట్స్ ఉంటాయి. ఈ 10 పాయింట్స్లో మొత్తము టోటల్గా 5 వీడియోస్ చేశాను. ఈ 10 పాయింట్స్ గురించి నేను 5 వీడియోస్ చేశాను. సో, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ 3, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ మొత్తం టోటల్గా 5 పార్ట్స్ చేశాను. ఈ 4th డే వీడియోని 5 పార్ట్స్ చేశాను. సో, ఇంకా నెక్స్ట్ కొత్త టాపిక్‌తోని మీకు మీ ముందుకు వచ్చేస్తాను. సో, స్టే ట్యూన్. సో, లైక్ ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఇక నేను నెక్స్ట్ చేయబోయే 5th డే 5th అనే వీడియో రాబోతుంది. ఆ వీడియోలో వేరే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఆ డే 5 వీడియోస్ మీకు ముందుగా అందరికంటే ముందుగా మీకు రావాలి అంటే మాత్రం సో, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఉంచుకోండి. నేను పోస్ట్ చేయగానే వెంటనే ఆటోమేటిక్‌గా మీకు నోటిఫికేషన్ వస్తది. ఇలాంటి విషయాలు ఇదే కాదండి. ఇలాంటి విషయాలు చాలా డిస్కస్ చేయడానికి నేను వీడియోస్ చేస్తున్నాను. డైలీ ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, మీలో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఈ వీడియోస్ విన్న తర్వాత, ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకు ఇంకా ఇక నో నీడ్ నేను ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే మాత్రం సో, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్‌కి డైరెక్ట్ ఇంటర్న్‌షిప్ అనేసి మెసేజ్ చేయండి. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please click on bell icon and share this video your family, friends and family members. And if you anybody have any questions, please comment on the comment box. Okay, share cheyandi, like cheyandi, comment cheyandi. Thank you guys, thanks for watching. So next video, next మంచి వీడియోతో ఇంట్రెస్ట్ వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.